చెప్పాడు అని చెబితే ఖచ్చితంగా మోసపోయారు. మోసపోయారా? మోసపోలేదా? ఏమంటే అబద్ధం చెప్పిందా? అది నిజం చెప్పిందా? దెయ్యం నిజం చెప్పిందా? అబద్ధం చెప్పిందా? అబద్ధం చెప్పింది. సత్యం చెప్పింది ఎవరు? దేవుడు. ఎవరు మాట నమ్మారు? దెయ్యం మాట. పక్కగా మోసపోయారండి. మోసపోయి ఆ తినొద్దన్న పండుగ తిని మేము చావలేదుగా, నిజంగా మేము బతికే ఉన్నాం, ఈ దెయ్యం చెప్పింది నిజమే అన్నట్టు బ్రతికేశారు. ఈరోజు చాలా బోధలు వినబడుతున్నాయి. కొన్నిసార్లు అవి నిజం అనిపిస్తాయి. నిన్న మోటు బతులు చూశాను నేను. ఏం బతులు? మోటు బతులు వీడియో చూశాను 9 నిమిషాలు. నేను చూడటం తప్ప నేను చూడలేదులే. ఆద్య చూస్తుంటే పక్కన ఫోన్ ఉంది. ఇద్దరు దొంగలు బావిలో ద్వారం పెట్టుకున్నారు. బావిలో అమ్మా చిన్నపిల్లలు యేసు నామములో కృప దొరుకును గాక. ఆ బావి పెద్ద బావి, అవంటి బావి, దాంట్లో పెద్ద ద్వారం పెట్టుకుని రంగు పూసేశారు. బావి రంగు పూసి తలుపు పెట్టుకున్నారు. దానికి గిలకుంటదే. మనం అప్పుడులో ఇలా చేదుకునే వాళ్ళం తాళ్ళతో. ఆ తాడది, ఆ తాడు దాంట్లోకి వేసింది. ఈ మోటు అనేవాడు దప్పికేసి మంచినీళ్ళు తాగుదామని వచ్చాడు. మీరు దాంట్లో తాగొద్దు అని వచ్చాడు ఒకడు. వాడు వాయిస్ ఎట్టుండదు, మీరు దానిలో నిధి త్రాగవద్దు అన్నాడు. ఎందుకు తాగకూడదు అన్నాడు. దాంట్లోది నేను ఎప్పుడైతే తాగానో నేనేదంటే అది అయిపోతుంది అని ఏడ్చాడు. ఏదంటే అది అయిపోతుందా? ఏమైపోతుందిరా అన్నాడు. ఇప్పుడు నీ మీద రాళ్ళు పడ్డాయన్నాడు అనుకో, పడిపోతాయి అన్నాడు. చెట్టు మీద నుంచి ఇంకో దొంగ ఉన్నాడు. ఆడు ఇసిరేడు రాళ్ళు. టప 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 నెత్తిన బండి. అబ్బా నాది బట్టతల పగిలిపోతుందిరా బాబు, ఆపరా అన్నాడు. నేను ఇప్పుడే చెట్టు మీద నుంచి కాయలు పడాలి అంటే అయిపోతుంది అన్నాడు. కాయలు బండి చెట్టు మీద ఒకడు ఉన్నాడు. ఈడేమనుకున్నాడు, ఇంక ఈడు కూడా నీళ్ళు తాగాడుగా, నేను అనుకున్నది కూడా అయ్యిద్దేమో అనుకున్నాడు. అనుకుని ఇంటికి వస్తుంటే ఇంట్లో కుర్చీ కాలు ఒకటి ఇరిగిపోయింది. 4 కాళ్ళు ఉంటాయి కదా కుర్చీలకి. 3 కాళ్ళు అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. అదిగో 3 కాళ్ళు కూడా 2 ఉన్నారు. ఏం చేద్దాం? కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయండి. ఆ 4 కాళ్ళు ఉన్న కుర్చీకి ఒక కాలు ఇరిగింది. ఇరిగిన కుర్చీకి ఫెవికిక్ వేసి అతికెత్తాడు పతులుగాడు. అప్పుడే అతికి చట్ట పెట్టాడు. ఈడొచ్చి ఎగిరి కూర్చున్నాడు. కూర్చుని కానీ ఎరగలాది పట్ 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 మంట. నీడికి తెలియదుగా, పతులు నేనేదంటే అది అయిపోతుంది అన్నాడు. ఏమైపోద్దురా? ఇప్పుడు ఈ కుర్చీ ఎరగాలంటే ఇరిగిద్ది అన్నాడు. ఇరిగింది. ఇంతకీ ఏం జరిగిందాడా? ఆల్రెడీ గమ్మేసి పెట్టాడు. ఇట్లా 2-3 చూశాడు. అమ్మో నేను అనుకున్నవి కూడా నిజంగా జరిగిపోతాడు అయ్యో అని కచ్చి పొడి తీసుకొని కట్టేసుకున్నాడక. పేర్లు రాయడం మొదలు పెట్టాడు. ఇంకేం మాట్లాడట్లా, ఎవరితో మాట్లాడలేక అన్ని రాసి చూపెడుతున్నాడు. పతులు గడికి అర్థమైంది. అసలు బావి గడికి పోతాం, రహస్యం ఏందో తెలుసుకుందామని బావి దగ్గరికి పోయాడు. బావి దగ్గరికి పోతే తలుపు మీద కాళ్ళు మచ్చలు ఉన్నాయి. విషయం ఏదో లోపల ఉందిరా అబ్బాయి, ఇక్కడికి ఎవరు రాకూడదని నీ మీద అలా బాండం మోపారు. నువ్వేమో దానికి మోసపోయావురా. మోసపోయి ఇప్పుడు దాకా ఇబ్బంది పడ్డావు. నిజంగా నా తలుపు తీసుకుని లోపలికి పోతే, తాడు పట్టుకుని లోపలికి పోతే దాంట్లో దొంగ నోట్ల తయారీ కేంద్రం పెట్టారండి. ఇది ఎవడు పోలీసులకి చెబుతాడా అని వాడికి తెలియకుండా వాడిని మోసం చేశారు. అది నిజమా మోసమా? నమ్మాడా లేదా వాడు? మనం నమ్మట్లా. చాలా నమ్మాం మనం. ఇప్పటికొచ్చి ఎవరు చెప్పినాయి? దురాత్మ చెప్పినాయి. దురాత్మ ఏమంటది తెలుసా? ఇస్సాకు రావటం కష్టం కానీ ఇస్మాయిల్ కనేసి, ఇస్సాకు రావటం కష్టం కానీ ఇస్మాయిల్ కనేసి నీకెందుకు అంటది దురాత్మ. ఖచ్చితంగా మోసపోతాడు. అక్కడ భక్తుడు మోసపోవటం ఖచ్చితంగా ప్రతి ఘట్టంలోనూ ఏదో ఒక చోట నీకు నాకు తారసపడటం ఖాయం. ఇది అబ్రహాము సంతానం, అబ్రహాము రక్తం. ఇది ఖచ్చితంగా జీన్స్ ఉంటుంది. అబ్రహాము మోసపోయాడు. అతన్ని మోసం చేసింది మోసపరుచు దురాత్మ. ఇంకోటి ఉంది, ఆత్మహత్యలకి రేపేది కాదు, హత్యలు చేసేది. అదే చంపేసిద్ది. అసలు అదొకడికి పట్టింది అంటే చంపేసిద్ది. యేసుప్రభు రూపాంతరం పొందడానికి కొండపైకి వెళ్తే ఒక ఆయన ఒక అబ్బాయిని తీసుకుని వస్తాడు శిష్యుల దగ్గరికి. కుర్రోడిని, నాలాంటి వాడిని, చిన్నోడిని తీసుకుని వచ్చి శిష్యులకు చెబుతాడు, అయ్యా ఈ అబ్బాయికి దురాత్మ పట్టింది. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే, మీ గనక చూసుకోకుండా ఉంటే తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తుంది.
తీసుకెళ్లి నీళ్ళలో పడేస్తుంది. అగ్గిలో పడితే ఏమవుతాడండి? కాలిపోతాడా బతుకుతాడా? కాలిపోయి చచ్చిపోతాడు. నీళ్ళలో పడితే ఏమవుతాడు? ఊపిరి తిరక్క చచ్చిపోతాడు. మొత్తం మీద ఆ దెయ్యం చేసే పని ఏంటంటే ఈయన చంపటం. ఈయన చంపటమే పనిగా పెట్టుకుంది ఆ దెయ్యం. చంపేద్దాం ఎప్పుడా అని ట్రై చేస్తుంది. వాళ్ళ నాన్న కాచుకుని కూర్చుని ఎప్పటికప్పుడు కాచుకున్నాడు. నీళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు పట్టుకున్నాడు, అగ్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు పట్టుకున్నాడు, ఎక్కడికక్కడ కాచుకున్నాడు వాళ్ళ నాన్న. అంటే హత్యలు చేసే దెయ్యాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, హత్యలు కూడా దెయ్యాలు చేస్తాయి. ఒక్కొక్కడు ఉంటాడు, సడన్ గా వాడి మైండ్ మారిపోద్ది. ఎందుకు వెళ్తాడో తెలియదు, బస్సుకి ఎదురు వెళ్ళిపోతాడు. ఎవడైనా నెట్టి మైండ్ ఉందా, ఎందుకు అట్ట వెళ్తున్నావు అంటే అప్పుడు అనుకుంటాడు, బాబోయ్ తగిలి చచ్చిపోయేవాడిని, అప్పుడు ఎందుకు వెళ్ళానో నాకే తెలియదు అన్నాడు.